చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ మెయిన్స్కి పర్టికులర్గా. ఇండియా సౌదీ అరేబియా ఆర్టికల్ 370 అబాలిషన్ తర్వాత పాకిస్తాన్కి కొంత సపోర్ట్ అనేది కొన్ని దేశాల నుంచి వచ్చింది. ఎగ్జాంపుల్ టర్కీ, ఎగ్జాంపుల్ మలేషియా. బేసికల్గా ఇస్లాం వరల్డ్ నుంచి కొంత సపోర్ట్ ఉంది పాకిస్తాన్కి. ముఖ్యంగా సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్కి మంచి ఫ్రెండ్. మొన్న చూస్తే అమెరికాకి వెళ్ళినప్పుడు సేమ్ ఎయిర్ క్రాఫ్ట్ సౌదీ అరేబియన్ ప్రిన్స్ ఇమ్రాన్ ఖాన్ ఒకటే ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్ళారు. వాళ్ళిద్దరూ కూడా ఒకటే ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణం చేశారనమాట. సో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇది సెకండ్ విజిట్ టు సౌదీ అరేబియా. సౌదీ అరేబియాకి సెకండ్ విజిట్. ఇంతకుముందు వరకు ఇండియా సౌదీ అరేబియా రిలేషన్స్ కేవలం బయ్యర్ అండ్ సెల్లర్. బయ్యర్ అండ్ సెల్లర్ అంటే పర్టికులర్గా ఇండియా ఈజ్ అన్ ఆయిల్ గజ్లర్. ఇండియాకి ఆయిల్ రిసోర్సెస్ కావాలి. 18% ఆఫ్ అవర్ క్రూడ్ ఆయిల్ కమ్స్ ఫ్రమ్ సౌదీ అరేబియా. మన క్రూడ్ ఆయిల్లో 18% సౌదీ అరేబియా నుంచి వస్తుందన్నమాట. అండ్ వీ హ్యావ్ అరౌండ్ $27 బిలియన్ ఆఫ్ ట్రేడ్. అరౌండ్ $27 బిలియన్ ఆఫ్ ట్రేడ్ ఉంది ఇండియాకి సౌదీ అరేబియాకి మధ్య. అంతకంటే ముఖ్యమైన విషయం 2.6 మిలియన్ ఇండియన్స్ లివ్ ఇన్ సౌదీ ఏరియా. సౌదీ అరేబియాలో 26 లక్షల మంది భారతీయులు ఉంటారు రకరకాల పనులు చేసుకుంటూ. సో సౌదీ అరేబియా ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సౌదీకి కూడా ఇండియా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా? సౌదీ అరేబియాలో మేజర్గా ఉండే ఫారెన్ కమ్యూనిటీ ఇండియన్సే. ఫస్ట్ కమ్యూనిటీ ఇండియన్సే అక్కడ. ఎందుకంటే 26 లక్షల మంది అక్కడ ఉన్నారు. అండ్ లాస్ట్ 2 years బ్యాక్ ఒక పెద్ద సిస్టమ్ మీద చాలా కాంట్రవర్సీ వచ్చింది. కఫాలా సిస్టమ్, KAFALA. 2 years బ్యాక్ ఒక సిస్టమ్ మీద న్యూస్ వచ్చిందనమాట. ఆ సిస్టమ్ పేరు కఫాలా సిస్టమ్. కఫాలా సిస్టమ్ అంటే నువ్వు ఎంప్లాయర్, నువ్వు ఎవరికైనా ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగం యొక్క బాధ్యత నీ చేతిలో ఉంటుంది. ఆ సిస్టమ్ని అడ్డంగా పెట్టుకుని ఇండియా నుంచి సౌదీకి ఎవరైనా పనికి వెళ్తే వాళ్ళ పాస్పోర్ట్స్, వాళ్ళ వీసాస్, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళ దగ్గర పెట్టేసుకుని వాళ్ళని బలవంతంగా పని చేయించుకునేవాళ్ళు. వాళ్ళు పని మానేస్తే వాళ్ళు హింసించేవాళ్ళు అనమాట. ఇదే కఫాలా సిస్టమ్. ఇది కూడా ఇండియన్స్కి చాలా ఇబ్బంది అయింది. దాని తర్వాత ఇంతకుముందు చాలామంది ఇండియన్స్ ఎక్కువగా సౌదీలో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు సౌదీ కూడా వాళ్ళ లోకల్ వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుంది అనమాట. మిడిల్ ఈస్ట్లో చాలా దేశాలు ఇప్పుడు యమనైజేషన్, అరబైజేషన్ ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. దీనివల్ల కూడా ఇండియన్స్ ఉద్యోగాలు పోతున్నాయి సౌదీ అరేబియాలో. సో ఈ కాంటెక్స్ట్లో మోడీ గారు ఈ విజిట్, లాస్ట్ విజిట్లో మోడీకి సౌదీ వాళ్ళు హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు. లాస్ట్ విజిట్లో మోడీకి సౌదీ వాళ్ళు హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారనమాట. దాని తర్వాత ఈ విజిట్లో ఇండియా సౌదీ రిలేషన్షిప్స్ హ్యావ్ రీచ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఆల్రెడీ 2010లో ఇండియా సౌదీ మధ్య రియాద్ డిక్లరేషన్ అని ఒకటి సైన్ అయింది. 2010లో ఇండియా సౌదీ మధ్య రియాద్ డిక్లరేషన్ అనే ఒక డిక్లరేషన్ సైన్ అయింది 2010లో. దానిలో ఇండియా సౌదీ రిలేషన్స్ స్ట్రాటజిక్గా పెంచాలి, స్ట్రాటజిక్ వరకు తీసుకెళ్ళాలి, వ్యూహాత్మకంగా తీసుకెళ్లాలని. కానీ ఇప్పటికీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ అని మొన్న ఎస్టాబ్లిష్ చేశారు. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇండియా సౌదీ రిలేషన్స్లో 12 MOU సైన్ చేస్తున్నారు. 12 MOUs ఇంక్లూడింగ్ రూపే కార్డ్ మీద. రూపే కార్డ్ సౌదీలో వాడే MOU కూడా సైన్ అవుతుందన్నమాట. ఆయిల్, ఎనర్జీ, ట్రేడ్, టూరిజం, ఇన్వెస్ట్మెంట్స్. లాస్ట్ మంత్ సౌదీ అరేబియా చెప్పింది ఇండియాలో $100 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పి. ఇండియాలో $100 బిలియన్ మేము ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పి. అయితే ఇవన్నీ జనరల్గా మనం చదువుతాం. పాకిస్తాన్కి సౌదీ ఫ్రెండ్, ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, సౌదీ ఇప్పుడు ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఇండియా లుక్ వెస్ట్ పాలసీకి సౌదీ చాలా అవసరం. సో ఇవన్నీ మంచిదే. అయితే ఇక్కడ 2-3 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ కూడా థింక్ చేయాలి. ఒకటి, సౌదీ అరేబియా లాస్ట్ 4-5 yearsలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది. మోడర్నైజేషన్, అమ్మాయిలకి ఓటింగ్ హక్కులు ఇవ్వటం, లేకపోతే సినిమా హాల్స్ ఓపెన్ చేయటం, డ్రైవింగ్ లైసెన్స్లు అమ్మాయిలకి ఇవ్వటం, ఇలా చాలా కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఇట్లాంటి రిఫార్మ్స్ నుంచి కూడా ఇండియా కొంత నేర్చుకోవాలి.
అంటే సౌదీ అరేబియా లాంటి దేశమే మోడర్నైజేషన్లోకి వెళ్తుంది. అలానే సౌదీ అరేబియా తన ఎకానమీని డైవర్సిఫై చేస్తుంది, కేవలం ఆయిల్ మీదే కాకుండా డైవర్సిఫై చేస్తుంది అనమాట. సో దేర్ ఆర్ వేరియస్ థింగ్స్. అండ్ మిడిల్ ఈస్ట్లో మీకు తెలిసిన రెగ్యులర్ ప్రాబ్లం ఈజ్ టెర్రరిజం, అక్కడున్న ఇన్స్టెబిలిటీ. మీకు తెలుసు 2 months బ్యాక్ సౌదీ అరేబియా ఆయిల్ ఫీల్డ్స్ పైన హౌతీ రెబల్స్ దాడి చేశారు. సౌదీ అరేబియా ఆయిల్ ఫీల్డ్స్ మీద హౌతీ రెబల్స్ డ్రోన్ అటాక్స్ చేశారు. సో ఇవన్నీ చూస్తే డెఫినెట్గా దెర్ ఇస్ మిడిల్ ఈస్ట్ అనేది రోజు రోజుకి ఇంపార్టెంట్ అవుతుంది. దాంతోపాటు మిడిల్ ఈస్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన కూడా చాలా దగ్గర ఉంది. సౌదీ అరేబియా అంత దూరమైన దేశం అయితే కాదు మనకి, ఇట్స్ రియలీ మనకు చాలా దగ్గర దేశం. కాకపోతే పాకిస్తాన్తో క్లోజ్గా ఉండటం వల్ల అండ్ ఆయిల్ కంట్రీ అవ్వటం వల్ల వీటన్నిటి వల్ల మనం సౌదీతో చాలా డిఫరెంట్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అనమాట. చాలా డిఫరెంట్ రిలేషన్షిప్, ఎందుకంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది చాలా తక్కువ దేశాలతో సౌదీకి ఉంది, అలానే ఇండియాకి కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో సౌదీతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. దీనిలో మోడీ గారు వెళ్ళి బాగా ఎంఫసైజ్ చేసిన వర్డ్ టెర్రరిజం, అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడిన వర్డ్ టెర్రరిజం అనమాట. సౌదీకి వెళ్ళినా హీ స్పోక్ మోర్ అండ్ మోర్ అబౌట్ టెర్రరిజం. అండ్ మనం కొనుక్కునే ఆయిల్లో మనం వాడే ఆయిల్ రిసోర్సెస్లో 83% కొనుక్కొచ్చుకుంటున్నాం. 83%, దానిలో మెజారిటీ కొనుక్కోవడం మిడిల్ ఈస్ట్ నుంచి. సో మిడిల్ ఈస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. మిడిల్ ఈస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. సో ఈ రిఫార్మ్స్ వీటి గురించి ఆలోచించి దీని గురించి ఎక్కువ ఆన్సర్స్ స్ట్రెస్ చేయాలి. అంటే ట్రెడిషనల్గా సౌదీ అరేబియాలో ఇండియన్స్ ఎక్కువ మంది ఎక్స్పాట్రియేట్స్ ఉన్నారు, ఇవన్నీ పక్కన పెట్టి సౌదీలో రిఫార్మ్స్ వచ్చాయి. కింగ్ సల్మాన్ ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు, దానికి ఇండియాలో పరిస్థితులు ఏంటి, అండ్ అరబ్ వరల్డ్లో ఇప్పుడు లోకల్ జాబ్స్ మొత్తం లోకల్ పీపుల్కే ఇస్తున్నారు. ఇండియన్స్ చాలామంది, ముఖ్యంగా కేరళైట్స్ ఎక్కువ మంది అరబ్ వరల్డ్లో ఉద్యోగాల కోసం డిపెండ్ అయ్యారు, వాళ్ళ పరిస్థితి ఏంటి. అండ్ మోడీ గారు విజిట్ గుర్తుగా ఇండియన్స్ కొంతమంది సౌదీ జైల్లో ఉన్నారు, దానిలో 200 మందిని సౌదీ అరేబియా నిన్న విడుదల చేసింది. 200 మంది ప్రిజనర్స్ని మోడీ గారి విజిట్కి గుర్తుగా విడుదల చేసింది అనమాట. సో ఇలాంటి గుడ్ విల్ జెస్చర్స్ ఇంకా పెంచుకుని ఇండియన్స్ ఎవరైనా కష్టాలు ఉంటే హౌ కెన్ వీ హెల్ప్ దెమ్ అనేది కూడా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియా అండ్ సౌదీ అరేబియా రిలేషన్స్. కొంచెం మనం డైవర్స్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. ఓకే.